సచ్చిదానంద లాంటి వాళ్ళు మలయాళంలో చెప్పుకున్న బంధోపాధ్యాయ లాంటి వాళ్ళను బెంగాల్లో మహాశ్వేత దేవంటారు కానీ ఆ స్థాయి కాదు. భారతీయ శ్రావుడు సాంకృత్యం లాగా గొప్ప ఆ గోనగన్నారెడ్డి వాళ్ళని మనం చూడలే. కానీ తర్వాత అలాంటి గొప్ప రచయిత బండారం స్వామి గారు, గొప్ప రచయిత అట్టాపల్నాయర్ గారు, వాళ్ళ ప్రాంతాలు కాదు తెలుగు నేలపైన జరిగిన అనేక సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలను కళాత్మకంగా అక్షరబద్ధం చేసిన నమస్తే సార్ క్షమించాలి శ్రీనివాస్ గారు సుప్రసిద్ధ విమర్శకులు సంపాదకులు మా అందరికి కూడా అని మీరు ఇద్దరు చెప్పాల్సి సారు మమ్మల్ని అందరూ నడిపే శ్రీనివాస్ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రెండవ సుప్రసిద్ధ రచయిత వారు అన్న వచ్చిన చక్రపాణన్న. ఇక అట్లా నేను ఉపన్యాసం ఎక్కువ ఇస్తే ఒకరు 10 నిమిషాలన లాగుతా కనుక అట్టాడ అప్పలనాయర్ గారు ఉత్తరాంధ్ర జీవితాన్నే కాదు శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యాన్ని ఆ జీవితాన్ని వాళ్ళు ఇక్కడ రావటం నారాయణ స్వామి కానీ అప్పలనాయుడు గారే అని చాలా బాధ్యతాయుతంగా సమాజం పట్ల అత్యంత నిబద్ధత కలిగిన వాళ్ళే కాదు, రచనారచన కూడా తెలుగు సమాజం ఒక 10 మందిని గుర్తించుకుంటే ఆ స్థాయి రచయితలు ఇక్కడ వచ్చినారు. అది వెంకటేశ్వర్లకు గొప్ప విషయం. రెండవది ఏంటంటే శ్రీనివాస్ గారు కానీ చక్రపాణి వరదల్లి మురళన్న, గౌరీశంకర్ అన్న, తర్వాత అల్లనారాయణ గారు మా చాలా సంపాదకులే కాదు, ఆ అక్షరం ప్రాణహితనే కాదు, ఒక నిప్పు కనుక అన్ని రాయగల అన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉంది. కవిగా కూడా వారు ఇక్కడ ఉన్నారు. నేను వారికి పరిచయం చేస్తూ ఒక్క మాట ఏంటంటే ఇక ఉపన్యాసాలు వేయకుండా నేనే మాట్లాడుతునుకోవద్దు. ఈ వెంకటేశ్వర్లు ముందు మాట్లాడిన మళ్ళీ తర్వాత మాట్లాడాను. మరణం ఉంచున్నప్పుడు హరీషన్ వచ్చాడు, చెంచుల గురించి కొత్త రాయాలి. ఆ మరణ వంశం రాసిన నాడే మాకు ఆ రోజు కన్నీళ్ళు వచ్చినాయి, అంత చెంచుల పట్ల ప్రేమ. అప్పటి నుంచి మాకేందంటే వీళ్ళకేం దూరం, ఎప్పుడో ఊసిపడ్డ 2 మాటలు చెప్పి సభలకు వెళ్ళిపోయాం. నేను నాగర్ కర్నూలు తెలకపల్లి మా ఊరు, మేము 4గురమే ఉంటాం, ఎవరిని రాని. ఇక్కడ శ్రీనివాస్ సారు, చక్రపాణి, గంట చక్రపాణి అని అల్లనారాయణ గారు ఎట్లా ఇంకో మనిషిని వస్తే వాళ్ళు రానియరు. మేము కూడా ఊళ్ళో రామకృష్ణ, భరత్, ప్రభాకరు, సాయి ఉన్నాం. వీడు చిన్న ఇంత పిల్లోడు వచ్చేది మా దగ్గరికి. మేము ఏ ప్రపంచంలో ఆడు మండల ప్రెసిడెంట్ లెక్క చేయము, నాయకుని లెక్క ప్రొఫెసర్ వెటకారం మనసులం బాగా ఈ ప్రపంచం అంటే మాదలు. అటు వీడు వచ్చి తిరుగుతున్నట్ట ఏం దగ్గర తీసుకోవాలన్నా వద్దా, అయినా దూరం పెట్టేది. అయినా ఎవరిని దగ్గర రానే కనుక మేము చేసేది ఏం పని లేదు. ఆ జామకాయలు నింపడం, మనసులో సెటల్ చేసుకోవడం, సంతపాట లాంటి పాట రాయని కారణం బాగా భయంకరమైన అరాచకం అన్నట్టు మాది. పుస్తకం చదివి వాడు కులదీప్ నాయర్ వ్యాసం వచ్చినా అయితే ఇటు ఆలోచిస్తాను, వెటకారం పెట్టి చారిత్రక భౌతికం అంటే దానికి వెటకారం పెట్టి ఇట్లాంటి బాపతలు వచ్చి మాకు పరిచయం అన్నాడు. అప్పుడే అనుకున్న ఇతరులో వినయం ఉంది, మనం స్వీకరించవచ్చు అని. ఆ వినయం మాకు ఇంత కవిత అని తెలియదు, ఇంత రచయిత అవుతుందని తెలియదు. అద్భుతంగా రాసి ఇవాళ ఈ కొండమల్లు తీసుకొచ్చినాడు. దానికోసం ఎందుకంటే చెంచుల గురించి, చెంచు జీవితాల గురించి ఇక్కడ ఏంటంటే శ్రీనివాస్ గారు, గోరటెంకన్న, వరదల్లి వెంకటేశ్వర్లు, వరదల్లి మురళన్న, బండారాయణ స్వామి గారు, హరీష్ అన్న, అందరూ చక్రపాణి గారు, అందరూ శ్రీ వైష్ణవులు. ఈ అల్లనారాయణ అందరూ శ్రీ వైష్ణవులే. శ్రీ వైష్ణవుడు నారాయణ అంశ పోయి బ్రహ్మనాయుడి మీద పడతారు. ఇక్కడ అసలు బ్రహ్మనాయుడి గాథ మీద కూడా ఓరల్టీ చాలా ఉల్టా ఉంది. ఓరల్టీ అంటే నాగమన నాయకురాలు వీళ్ళు మండాది పెట్టిన తర్వాత అవన్నీ కూడా నేను తీసి రాసి పెట్టినాను. అతను తెలుసు బ్రహ్మనాయుడి మీద కూడా అలాంటి రాళ్ళేయాలని చూసినారు. కానీ విచిత్రంగా ఇక్కడ వచ్చినాక బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా చెంచులు, అది కూడా సత్యమే. బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా తిరగలే. ఆధిపత్య రాజ్యాలకు, వ్యవస్థీకృతమైన రాజ్యానికి, మూలవాసి జనాలకు లేకుంటే ఆదివాసులకు జరిగిన యుద్ధంలో భాగంగా కోడి పాత్రను ప్రవేశపెట్టి చరిత్ర రాయటం అంత చిన్న విషయం కాదు. ఊరికంటాడు అందరి పట్ల వీరితో ప్రేరణ వారితో ప్రేరణ కాదు. చాలా ఎక్కువ మాట్లాడకుండా రాయడం ఒక్కటే తెలిసి మా కుదురులో నుంచి వచ్చిన గొప్ప రచయిత వరదల్లి. ఆ పుస్తకాన్ని గురించి వాళ్ళు మాట్లాడతా, తర్వాత మధ్యలో వీలైతే ఇప్పుడు టైం ఉంటే మాట్లాడతా. ఇప్పుడు ఇక ఓకే, మళ్ళీ ఈ పుస్తకాన్ని ఇంకొకసారి, ఎందుకంటే శ్రీనివాస్ గారు, చక్రపాణి గారు, 3 చెంచులను వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి నాయకులు
భీమలింగయ్య గారిని, మల్లికార్జున్ గారిని, ఎల్లన్న గారిని మీరు ముగ్గురు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. చెంచ నాయకులు అట్లాగే ఆ విల్లంబులు పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా పైకి రావాలి. చెంచులు భోజయ్య మీరు కూడా వేదికపైకి రండి.